దేవునికి స్తోత్రం. మన ప్రభువులో రక్షకుడైన క్రీస్తు యేసు పరిశుద్ధ నామానికి స్తోత్రం. ప్రియ సంగమ దేవుని బిడ్డలారా, ఈరోజు యేసుక్రీస్తు ప్రభు శిలువ శ్రమల ధ్యాన కూడిక 9వ రోజు. దయచేసి అందరూ సకాలానికి రండి, దేవుని ఆశీర్వాదాలు పొందండి. దైవ నామంలో మీ అందరినీ దేవుడు ఆశీర్వదిస్తూ ఆయన ఎలా ప్రేమించాలని దేవుడికి కోరుతున్నాం. అందరూ చర్చికి రండి, దయచేసి త్వరగా రండి. సాంగ్స్ పాడే బిడ్డలారా త్వరగా రండి. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. దేవుడి నామానికి స్తోత్రం. కృపమైన దైవమైన రక్షక పరిశుద్ధ తండ్రి, మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఈ సన్నిధిలో 9వ రోజు శిలువ శ్రమ ధ్యాన కూడిక జరుగుతుండగా ప్రభువా ప్రేమించండి, ఆశీర్వదించండి, భద్రపరచండి. వారు వినిన వాక్యాన్ని హృదయాంతరాలలో భద్రపరిచి దేవునికి మహిమకరంగా వారి నుంచి గొప్ప నామాన్ని స్తుతించే బిడ్డలుగా వచ్చుకొని ఆద్యంతము మీ దయను కోరుతూ యేసు నామములో అడుగుచున్నాం తండ్రి, ఆమేన్. ప్రభుని ఎంత దూరము మోయించెదరు స్వామి, ఎంత సిలువ నెత్తి సొంతైన దయలేక ఎంత దూరము మోయించెదరు. సొమ్ము నాశించి గురు అమ్మోకురము మోయించెదరు స్వామి, ఎంత సిలువ నెత్తి సొంతైన దయలేక ఎంత దూరము మోయించెదరు. మరపురానిది నా తండ్రి ప్రేమ, మధురమైనది నా యేసు ప్రేమ. మరపురానిది నా తండ్రి ప్రేమ, మరువలేనిది నా యేసుని ప్రేమ. మరువలేనిది నా యేసుని ప్రేమ. మధురాతి మధురం నా ప్రియుని ప్రేమ. మధురాతి మధురం నా ప్రియుని ప్రేమ. ప్రేమ 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 నా యేసు ప్రేమ. ప్రేమ 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 నా యేసు ప్రేమ. మధురమైనది నా యేసు ప్రేమ. మరపురానిది నా తండ్రి ప్రేమ. ఇహలోకాశలతో అందురాలనైతిని, నీ సన్నిధి విడచి నీకు దూరమైతిని. ఇహలోకాశలతో అందురాలనైతిని, నీ సన్నిధి విడచి నీకు దూరమైతిని. ఈ జగతిని విమోచించు దీవదారులు, సిలువపై వేలాడు శ్రీయేసుడు, నరులపై విలపించిన జయుడు. ఆ దేవుడు చిందించిన ఉడిదారమే ఈ జగతిని విమోచించు జీవదారులు, సిలువపై వేలాడు శ్రీయేసుడు. నిరపరాధి మౌనమోయి దీనుడాయను, మాతృమూర్తి వేదనలే ఓదార్చెను. నిరపరాధి
అపరాధి మౌనమోలి దీనుడాయను మాతృమూర్తి వేదనని ఓదార్చెను అపవాది అహంకారమణచి వేసెను అపవాది అహంకారమణచి వేసెను పగవారి కొరకై ప్రభు ప్రార్థించెను సిలువపై వేలాడు శ్రీయేసుడు నరులపై విలపించిన జరేయుడు ఆ దేవుడు చిందించిన హృదయ ధారలే ఈ జగతిని విమోచించు జీవధారలు సిలువపై వేలాడు శ్రీయేసుడు. యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామములో అందరికీ ఆశీర్వాదాలు. ఈరోజు యేసుక్రీస్తు ప్రభు శిలువ శ్రమల అనుకూడిక 9వ రోజు దేవుని సన్నిధానంలో జరుగుతుంది. వచ్చిన ప్రతి బిడ్డకు కూడా ఆశీర్వాదాలు పరిశుద్ధాత్మ దేవుడు ప్రసాదించునుగాక. ఈ ప్రకారము ప్రతిరోజు కూడా దైవ సన్నిధికి చేస్తున్న మీ అందరికీ శుభములు ఆశీర్వచనము పరిశుద్ధాత్మ దేవుడు ప్రసాదించునుగాక. అలాగే మన జీవితంలో దేవుని కలిగి ఉండటం ఏంటిదో గమనించండి. దేవుని సన్నిధిలో ప్రతి ఒక్కరికి జ్ఞాపకం చేస్తున్నాను. అందరూ లేదా విశ్వాసాన్ని కలిగి జీవించండి. ఈరోజు మన వాక్య భాగం న్యాయాధిపతుల గ్రంథం 4వ అధ్యాయం 4వ వచనం. ఆ కాలమున లబ్బీబోతులకు భార్య అయిన దెబోరా అను ప్రవక్తి ఉండేది. ఆమె ఇశ్రాయేలుకు న్యాయాధిపతిగా ఉండెను. ఆమె ఎఫ్రాయిముల మన్యమందలి రామాకును బేతేలుకును మధ్యనున్న దెబోరా సరళ వృక్షం కింద తీర్పుకై కూర్చుండుట కద్దు. తీర్పు చేయుటకై ఇశ్రాయేలు ఆమె వద్దకు వచ్చుచుండిరి. దేవుడు తన పరిశుద్ధ వాక్యం అందరికీ దీవించును గాక. ప్రియమైన దేవుని సంగమా, దేవుని బిడ్డలారా, అనేక మంది స్త్రీలు పరిశుద్ధ గ్రంథంలో చాలా చక్కగా తమ జీవితాన్ని కలిగి ఉన్నారు. అనేక మందికి ఆ స్త్రీలు దీవెనకరంగా కూడా ఉన్నారు. ఈ ప్రకారం బైబిల్ చరిత్రలో ఎక్కువ పేరు పొందినటువంటి స్త్రీలలో దెబోరా కూడా ఒకరు. దెబోరా అంటే తేనెటీగా, హనీబీ. దెబోరా అంటే తేనెటీగా, హనీబీ. An outstanding woman in Old Testament. పాత నిబంధన గ్రంథంలో అత్యంత ప్రాముఖ్యమైన స్త్రీ దెబోరా. దెబోరా అనేక మందికి దీవెనకరంగా ఉంది. ఆమె గురించి కొత్తే ఉంది, కానీ ఆమె గుణగణాలు ఏ విధంగా శత్రువుని జయించిందో, అసలు ఆడమనిషి ప్రవక్త అవడం ఏంటి, అది దేవుడి చిత్తం. అందరూ పురుషులు ప్రవక్తలే ఉంటారు, కానీ స్త్రీ అయిన దెబోరా ఒక ప్రవక్తగా ఇశ్రాయేలులో ఉండటం అనేది చాలా అభినందించదగినటువంటి విషయం. ప్రియమైన బిడ్డలారా, యాబీను అనే కరారు రాజు ఉండేవాడు. ఆయన పేరు యాబీను. ఆయన చేతికి ఇశ్రాయేలు పట్టుబడ్డారు. చాలా సందర్భాల్లో ఇశ్రాయేలు పాపం చేసినప్పుడు దేవుడు వారిని వేరే వాళ్ళకి అప్పగిస్తూ ఉండేవాడు. అలా గిద్యోను కాలంలో జరిగింది. ఎలీషా ఏలియాల కాలంలో కూడా జరిగింది. ఇక్కడ ఈ న్యాయాధిపతుల గ్రంథంలో మనం గమనించినట్లయితే యాబీను అనే కనాను రాజు ఇశ్రాయేల్ని ఇబ్బంది పెడుతూ ఉన్నాడు.
అలా 20 సంవత్సరాలు ఇశ్రాయేలు వేదన పడ్డారు. దెబోరా దేవునికి అవసరమైంది. ఈ యాబీని యొక్క సేనాధ్యక్షుడి పేరు సిసెరా. ప్లీజ్ నోట్ డౌన్ సిసెరా. సిసెరాకు 900 ఇనప రథాలు ఉన్నాయి. ఈ సైన్యాధిపతికి 900 ఇనప రథాలు ఉన్నాయి. ఈ 9 మంది ఇనప రథాలతో కూడిన ఈ వీరుడు చాలా పవర్ఫుల్ మ్యాన్. అప్పటి వరకు 3 న్యాయాధిపతులు ఇశ్రాయేలుకు ఉన్నారు. ఒకరు ఒత్నియేలు, రెండవ వారు యహూదు, మూడవ వారు సల్మరు. ఒత్నియేలు న్యాయాధిపతి, యహూదు న్యాయాధిపతి, సల్మరు న్యాయాధిపతి. అంత గొప్ప సమాజంలో ఇంకొక న్యాయాధిపతి ఎవరు? వీరు అయిపోయింది, వీళ్ళ టైం అయిపోయింది, వీళ్ళు కాలగర్భంలో కలిసిపోయినారు. మరి ఎట్లా అనుకున్నప్పుడు ఇశ్రాయేలుకు న్యాయాధిపతి అవసరం. దేవుడు దెబోరాని అనుకున్నాడు. దెబోరా అంటే తేనెటీగా, ది హనీ బీ. ఎంత చక్కని పేరు చూడండి అది. ఎందుకు దేవుడు ఆమెనే ఎన్నుకున్నాడు? మనం అనుకుంటాం, ఆడవారు చేస్తారా ఈ పని, లేక మగవారు చేస్తారా, పెద్దవాళ్ళు చేస్తారా, చిన్నవాళ్ళు చేస్తారా అనుకుంటూ ఉంటాం. కానీ దేవునికి అలా ఉండదండి. ఆయనకి ఎవరు యోగ్యులో వారిని ఎన్నుకుంటాడు. ఎవరు యోగ్యులో వారే కావాలి దేవునికి. గమనించండి, కీర్తన 115వ అధ్యాయం 13వ వచనం ఏమనుందో. కీర్తన 115:13, పిల్లలనేమి పెద్దలనేమి తన యందు భయభక్తులు గల వారిని అది యెహోవా ఆశీర్వదించును. చాలు. న్యాయాధిపతులు 4:4 చూడండి. ఆ కాలమున లబ్బీబోతులకు భార్య అయిన దెబోరా అనే ప్రవక్తి ఇశ్రాయేలుకు న్యాయాధిపతిగా ఉండెను. చూసాడండి, దేవుడు ఎన్నుకున్నాడు ఆమెని, దెబోరాని ఎన్నుకున్నాడు. తండ్రి పేరేంటో చెప్పబడలేదు అక్కడ, ఆ ప్రాంతం ఏంటో కూడా చెప్పబడలేదు. కానీ భర్త పేరు చెప్పబడింది. భర్త పేరు లబ్బీబోతు. ఎందుకని? లబ్బీబోతులకు భార్య అయిన దెబోరా అన్నాడు. ఈ భార్య గరురాలు కనుక లబ్బీబోతులకు కూడా ఘనత వచ్చేసింది. మంచి బుద్ధిమంతురాలైన భార్య వల్ల భర్తకు కూడా ఘనత వస్తుంది. బుద్ధిహీనురాల వల్ల భర్తకు కూడా అగౌరవం వస్తుంది. దయచేసి అందరూ గమనించండి. బుద్ధిమంతురాలైన ఆ ఇల్లాల వల్ల భర్తకు గౌరవం వస్తుంది సమాజంలో. లేకపోతే బుద్ధిహీనురాలైతే పురుషుడికి గౌరవం అంతంత మాత్రమే. బైబిల్ చెబుతుందండి, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 7వ అధ్యాయం 2వ వచనం. మొదటి కొరింథీ 7వ అధ్యాయం 2వ వచనం. ప్రతి వానికి సొంత భార్య ఉండవలెను. ప్రతి వారికి సొంత భార్య ఉండవలెను. ప్రతి స్త్రీకి సొంత భర్త ఉండవలెను. ప్రతి స్త్రీకి సొంత భర్త ఉండవలెను. భర్త భార్యకును అలాగుననే భార్య భర్తకును వారి వారి ధర్మములు నడుపవలెను. వారి వారి ధర్మములు నడుపవలెను. చాలండి, అది దేవుని చిత్తం. లబ్బీబోతులకు దెబోరా భార్య అవడం దేవుని చిత్తం. మరి దేవుని చిత్తమందు భద్రపరచబడిన ప్రియ బిడ్డ, భార్య ఎలా ఉండాలి? భర్త కలిగిన భార్య ఎలా ఉండాలి? దెబోరా ఎలా ఉంది? తన యజమానికి మేలుకరంగా ఉంది. సామెతల గ్రంథం 18వ అధ్యాయం 22వ వచనం. సామెతలు 18వ అధ్యాయం 22వ వచనం. భార్య దొరికిన వారికి మేలు దొరికిన చాలు.
ఒక ఆయనట కళ్ళు కనపడేదేమో భార్య దొరికిన వారికి తేలు దొరికిన చదువుకున్నాడు. మేలు దగ్గర తేలు, భార్య దొరికిన వారికి తేలు దొరుకును చదువుకున్నాడట. తేలు దొరకడం ఏంటి? మేలు కలిగి ఉండాలి, తేలు కాదండి. తేలు మన జీవితంలో విషప్రాణి. తల నుండి విషము పడికి బలంగా తోక నుండి మృచ్చికమునకు, తల తోక అనకముందును కనులకు నిజమెల్ల నిలువెల్ల విషము రాష్ట్రపతి. అర్థం చెప్పరా? పడి అంటే పాము, పాముకు విషయం తలలో ఉంటుంది, తేలుకు విషయం తోకలో ఉంటుంది. చెడ్డవాడికి విషయం తల తోక అనకుండా ఉంటుంది, నిండా మొత్తం నిండుగా ఉంటుంది. తల నుంచి తోక వరకు, నడిరెత్తి నుండి అరికాలు వరకు కూడా విషయం ఉంటుందట. ప్రియమైన సంగమా, దేవుని బిడ్డలారా, భార్య ఎలా ఉండాలి? భర్తతో భార్య స్వీట్గా మాట్లాడాలి. స్వీట్గా మాట్లాడితే స్వీట్ హార్ట్ అంటారు. హాట్ హార్ట్ కాదు. అబ్బో నా భార్య హాట్ హార్ట్ అన్నప్పుడు స్వీట్ హార్ట్. భార్య భర్తను ప్రేమతో పలకరిస్తూ ఉండాలి, కఠినంగా కాదు, హార్ష్గా ఎన్నడూ ఉండకూడదు. మా అత్తగారి ఊరు పెద్దపూడే. ఆమె పెద్దపూడి మాణిక్యమ్మ గారు. ఆమె టీచర్, గవర్నమెంట్ టీచర్, కొత్తపల్లి వాస్తవిరాలు టీచర్ గారి తల్లి. ఆమె పుట్టింటి బంధుత్వం చాలా ఉంది కొత్తపాలెంలో. ఆ పెద్దపూడి మాణిక్యమ్మ గారు, మామగారు దూరపల్లి నీలాంబరం గారు, ఇద్దరు కూడా గవర్నమెంట్ టీచర్స్. చాలా రిచి. నేను అల్లుడిగా ఇంటికి వెళ్ళి చూస్తే ఇల్లంత రిచ్గా ఉంది, చెప్పరానంత రిచ్. 4 ఎకరాల భూమి, ఇద్దరు గవర్నమెంట్ టీచర్స్, మగ పిల్లలు లేరు, నేనే మగవాళ్ళం. టీచర్ గారు చెల్లెడు ఇంకా చిన్నవాడు. 4 సంవత్సరాలకు సరిపడా అపరాలు ఉండే వాళ్ళ ఇంట్లో. ఈ బస్తా వేరుశనక్కాయలు, ఈ అరబస్తా మినుములు, ఈ అరబస్తా పెసరు, ఈ పెద్ద బోరె నిండా ఇంత మిరపకాయలు ఉంటాయి, మిరపకాయలు. దానిపైన ఆమె గడ్డి వేసి అంతేకాదు పేడ పెట్టేందుకు ఎండబెట్టి పచ్చిమిర పెట్టి సంవత్సరానికి సరిపడా సమృద్ధిగా ఉండేది. సర్వ సమృద్ధి అయిన కుటుంబం అని. వారి సంభాషణ మాత్రం, వారి ఇరువురు మా అత్తమామల సంభాషణ పెట్టి నవ్వుకునేవాడు. ఈయనేమో కటువుగా మాట్లాడేవాడు. అంతరంగంలో ప్రేమ ఉన్నప్పటికీ కూడా మాణిక్యం అన్నం పెట్టు అనేవాడు. కూర వేసిన తర్వాత ఆయన పచ్చళ్ళు తినకూడదని మా అత్తగారు వేసేవాళ్ళు కాదు. 5-6 బాటిల్స్ పచ్చళ్ళు ఉండేవి, పెద్ద పెద్ద సిరామిక్ అంటే డాడీ, అవును, అంత ఉంటే వాళ్ళకి. అవేమో వేసేది కాదు. ఆయన తింటా ఒక డైలాగ్ కొట్టేవాడు, చెట్టి ఏం కొరది, ఏదైనా పచ్చడి తగలబెట్టు అనేవాడు. వేయమంటం కాదు. ఆ గోంగూర పచ్చడి తెచ్చి వేసేది. ఆయనకి ఇంకోటి కూడా తినాలనిపించేది. కొంచెం తిని ఇది కూడా తీసి పడేయడు మాట, ఇంకేటో ఉంటే తగలబెట్టు అనేవాడు. రెండోది తెచ్చినాక అప్పుడు తినేవాడు, 2 తినేవాడు. ఆహా, ఈ వైరం ఎట్లా ఉందనుకునేవాడు. తీసుకురా కాదు, ఆ మాట వాడేవాడు. ఎలాగైనా ఆ పూటకి ఆ 2 తినేసేవాడు. వారి సంభాషణ చాలా చిత్రంగా ఉండేది. అయినప్పటికీ ఆమె సాటి అయిన సహాయం, ద కంపారబుల్ హెల్పర్, సాటి అయిన సహాయం. అలా ఆడవాళ్ళు ఉంటే, యోగ్యతగా ఉంటే దేవుడు ఒక బిరుదు ఇచ్చాడు. సామెతల గ్రంథం 21వ అధ్యాయం 11వ
11వ అపహాసకులు దండింపబడుచు సామెతలు 12వ అధ్యాయం. నీతిమంతుడైన వాడు యోగ్యురాలు తన పెనిమిటికి కిరీటం. సిగ్గు తెచ్చినది వాని ఎముకలకు పుండు. ఏ వచనం అది? 4వ ఎస్, సామెతలు 12వ అధ్యాయం 4వ వచనం. యోగ్యురాలు తన పెనిమిటికి కిరీటం, సిగ్గు తెచ్చినది వాని ఎముకలకు పరులు. ఆయన ఎముకలకు కుళ్ళు. చూసారండి, పెనిమిటికి కిరీటం. ఎంత గొప్ప ఆధ్యాత్మికమైన భావం ఉందో అదిలో మనం చూస్తున్నట్లయితే. ఇంకా విధేయత, విశ్వాసము, ప్రేమ లేని భర్తలు ఏం చేయాలి? పేతురు రాసిన మొదటి పేతురు 3వ అధ్యాయం 1వ వచనం. 1 పేతురు 3వ అధ్యాయం 1వ వచనం. అటువలే స్త్రీలారా మీరు మీ స్వపురుషులకు లోబడి ఉండుడి. మీరు మీ స్వపురుషులకు లోబడి ఉండండి. అందువలన వారిలో ఎవరినైనాను వాక్యమునకు అవిధేయులైతే, వారు ఎవరైనా వాక్యానికి అవిధేయులైతే, వారు భయముతో కూడిన మీ ప్రవర్తనను చూచి, నీ ప్రవర్తన చూచి వాక్యము లేకుండానే తమ భర్తల నడవడి వలన రాబట్టవచ్చు. తన భర్తను రాబట్టుకోవచ్చు. చూసారా, నీ భర్తను మరి రాబట్టవే, మరి మీ పురుషుడు రాబట్టవే. నువ్వు కూడా చర్చికి అనగలుగుతున్నారా? ఒక్కరోజైనా ఎన్నాళ్ళయ్యా వెళ్దాంరా, కలిసి వెళ్దాంరా అనగలరా? మీరు అనాలి కదా. రాబట్టవచ్చు. గుణవతి అయిన భార్య భర్తకు గౌరవం కూడా. గుణవతి అయిన భార్య, సామెతలు 31:10. గుణవతి అయిన భార్య దొరుకుట అరుదు. గుణవతి అయిన భార్య దొరుకుట అరుదు. అట్టిని ముత్యము కంటే అమూల్యమైనది. దెబోరా లబ్బిపోతులకు గుణవతి అయిన భార్య. దెబోరా అని ప్రవక్తి, మగవాడైతే ప్రవక్త అంటారు, ఆడవారైతే ప్రవక్త్రి అంటారు. ప్రవక్త్రి. ఏసై పుట్టినప్పుడు ఒక ప్రవక్త్రి ఉండేది. ఎవరామే? అన్న. అవునా? అన్నాను ప్రవక్త్రి ఉండేదో అని రాయబడి ఉంటుంది బైబిల్లో. దెబోరా కూడా ఒక ప్రవక్త్రి. కుటుంబాలు క్షేమంగా ఉండాలి, అత్తింటి వారిని బాగా చూసుకోవాలి. అది యోగ్యురాలి యొక్క గుణ లక్షణం. యోగ్యురాలు తన పెనిమిటికి కిరీటమైన తన ఇంటి వారందరికీ యోగ్యురాలు. న్యాయాధిపతులు 4వ అధ్యాయం 4. మళ్ళా చూడండి. ఆ కాలమున లబ్బీబోతులకు భార్య అయిన దెబోరా ప్రవక్త్రి ఇశ్రాయేలుకు న్యాయాధిపతిగా ఉండేను. చాలమ్మా, స్త్రీలలో తక్కువ మంది ప్రవక్తలు ఉన్నారు. ప్రవక్త అంటే అసలేంటి? దేవునికి మనిషికి మధ్యవర్తి. ద ప్రాఫిట్, ఇంగ్లీష్లో ప్రాఫిట్, తెలుగు అదే పురుషుడికి స్త్రీకి ప్రాఫిటస్. మీరు ద మీడియేటర్ బిట్వీన్ గాడ్ అండ్ మ్యాన్. ప్రవక్త అంటే దేవునికి మానవుడికి మధ్యవర్తి. ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రవక్తలు ఎలా ఉంటారు? మనుషులు ఎలా ఉండాలో చెప్పేవాళ్ళు ప్రవక్తలు అంటారు. న్యాయాధిపతులు బైబిల్లో 14 మంది ఉన్నారండి. ఒక్క మొట్టమొదటి న్యాయాధిపతి మాత్రం దెబోరా. ఈమె ఎఫ్రాయిము గోత్రములోని బిడ్డ. ఎఫ్రాయిము గోత్రములో ఉన్నటువంటి శ్రీమూర్తి దెబోరా. ఈమె న్యాయం చెప్పాలంటే సరళ వృక్షం కింద కూర్చోలేదు. సరళ వృక్షం దాని కింద పెడతారు, అడుగుతో న్యాయం చెప్పింది. సరళ వృక్షం అంటే ఖర్జూర వృక్షం. డేట్స్ తింటారు కదా, లైన్ డేట్స్ అని. ఖర్జూర వృక్షం కింద కూర్చునిరామా. ఎందుకు ఖర్జూర వృక్షం? ఒక సింబాలిజం. కీర్తన గ్రంథం 92వ అధ్యాయం 8వ వచనం. కీర్తన 92వ అధ్యాయం 8వ వచనం. నీతిమంతులు ఖర్జూర వృక్షం వలె మొవ్వ వేస్తారండి.
మొవ్వ. గమనించారండి? మొవ్వ వేయటం అంటే ఆశీర్వాదం. నీతిమంతులు ఖర్జూర వృక్షం వలె మొవ్వ వేస్తారు. మొవ్వ వేసిన తర్వాత ఏమవుతుందమ్మా? పిందె వస్తుంది, కాయ వస్తుంది, పండు వస్తుంది కదా. నీతిమంతులు అలా ఉంటారండి. బైబిల్లో చాలా మాటలు ఉన్నాయి. నీతిమంతులు భిక్ష వెతుకోవడం నేను ఎన్నడూ చూడలేదు. A righteous man cannot beg. నీతిమంతుడు భిక్ష వెతుకోవడం నేను ఎన్నడూ చూడలేదు. యోబు నీతిమంతుడే, కానీ ఆ ఇంట్లో భయంకరమైన శోధనతో కూడిన ఇల్లాలుంది. ఎట్లా ఉంది? దేవుని దూషించి మరణము కమ్ము. అంత గొప్ప నీతిమంతుని ఇంట్లో భార్య ఎలా ఉన్నారు అంటే అలా యోబుని జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నారు. ఆమె ఏమన్నా సరే యోబు తన నీతిని వదలలేదండి. ఆ జన్మాంతం నీతిమంతుడిగా జీవించినాడు. నీతిమంతులుగా కూర్చోడానికి ఒక సూత్రం ఉందండి. కీర్తన 1వ అధ్యాయం 1వ వచనం. దుష్టుల ఆలోచన చొప్పున నడవక, పాపుల మార్గమున నిలువక, అపహాస్యులు కూర్చుండు చోట కూర్చుండక, యెహోవా ధర్మశాస్త్రమందు ఆనందించుచు దివారాత్రములు దాన్ని ధ్యానించువాడు ధన్యుడు. కాదు, అదేంటి నీతిమంతుడికి మొట్టమొదటి అలంకారం. దెబోరా ఇదిగో సరళ వృక్షం కింద కూర్చుంది. అబ్రాహ్మ ఎక్కడ కూర్చున్నాడండి? ఆదికాండం 18వ అధ్యాయం 1వ వచనం. ప్లీజ్ నోట్ డౌన్ ఇన్ యువర్ బుక్స్. ఆదికాండం 18వ అధ్యాయం 1వ వచనం. మరియు మమ్రే దగ్గర ఉన్న సింధూర వనంలో అంటే సింధూర వృక్షం కింద కూర్చున్నాడు. దెబోరా సరళ వృక్షం కింద కూర్చుంది. అబ్రాము సింధూర వృక్షం కింద ఉన్నాడు. ఎలియా మదరి వృక్షం కింద కూర్చున్నాడు. బైబిల్తో టచ్ ఉంచుకోండి దయచేసి. ఎలియా మదరి వృక్షం, అబ్రహాము సింధూర వృక్షం, దెబోరా సరళ వృక్షం, వాటి కింద కూర్చున్నారు వారు. ఇప్పుడు అడుగుతున్నాను మిమ్మల్ని, బేదరియ మరియ ఏ వృక్షం కింద కూర్చుందండి? కమాన్ టెల్ మీ. యేసు కాళ్ళ వద్ద కూర్చుంది. బేదరియ మరియ యేసు పాదముల వద్ద కూర్చుండి ఆయన చెప్పు బాధ వినచుండే కదా. ఈ రాత్రి మీతో మనం చేస్తున్నాను. దెబోరా హృదయం ఎలాంటిదంటే, న్యాయాధిపతుల గ్రంథం 5వ అధ్యాయం 7వ వచనం. అక్కడ ఏముందో చూడండి ఒకసారి. ఇశ్రాయేలీలో అధిపతులు లేకపోయింది. దెబోరా నేను రాకముందు, నేను ఇశ్రాయేలుకు తల్లి. చాలు, దెబోరా తను తాను పరిచయం చేసుకుంటుంది. నేను ఇశ్రాయేలుకు తల్లి. ఈ తల్లి అయిన దెబోరా ఎలా అవతల ఇశ్రాయేలీలు చాలా బాధ అనుభవిస్తున్నారు, చాలా బాధ అనుభవిస్తున్నారు. సిసేరా అనేటువంటి సైన్యాధ్యక్షుడు 900 ఇనుప రథాలతో వీళ్ళందరినీ చాలా ఇబ్బందులు పెడుతున్నాడు. ఎలా ఎలా అనుకుంది. బారాకు అనే ఒక యవనస్తుడిని పిలిచింది. బారాకు, ఎవరుడా రా యుద్ధానికి వెళ్దాం. బారాకు ఏమన్నాడంటే, నాతో వస్తే మీరు కూడా వస్తేనే నేను వస్తా అన్నాడు. సిసేరా మీద యుద్ధం చేద్దాం, నీతో వస్తాను నేను, రమ్మంది. ఇద్దరు కలిసి వెళ్ళారు. సిసేరా తాబోరు కొండ మీద ఉన్నాడు. ప్లీజ్ లిసన్. తాబోరు కొండ మీద ఉన్నాడు ఆయన సిసేరా. ఇశ్రాయేలుని బాధ పెడుతున్న సిసేరా. ఒకవైపు ఇశ్రాయేలును బాధ పెట్టి భయభ్రాంతులకు గురి వేస్తున్న సిసేరా, ఇంకొక వైపు దెబోరా
ఇటు పక్క సిసెరా అనే కఠినుడు, ఇటు పక్క సహృదయురాలు, దేవుడికి ఇష్టమైన ప్రవక్తి, తన యొక్క పరివారం. ఇద్దరి మధ్య యుద్ధం జరుగుతుంది. అటుపక్క సిసెరాకు 900 రథాలు ఉన్నాయి, రథంలో సిపాయిలు, సైనికులు ఉన్నారు. ఇటుపక్క దెబోరాకు దేవుడి సైన్యం ఉంది. దేవుని నమ్మిన వారే దేవుడి సైన్యం. ప్రియమైన దేవుని బిడ్డలారా, న్యాయాధిపతులు 4వ అధ్యాయం 15వ వచనం ఒకసారి చూడండి. బారాకు వారిని హతము చేయనట్లు యెహోవా సిసెరాను, అతని రథములన్నిటినీ, అతని సర్వసేనను కలవరపరచగా సిసెరా తన రథము దిగి కాలినడకన పారిపోయెను. అది దేవుని యొక్క ఏర్పాటండి. గొప్ప పరాక్రమశాలి. చూసారండి, దేవుడు కలవరపరిచాడండి. దుర్మార్గుని దేవుడు కలవరం పెట్టాడు. రథము దిగి కాలినడకన పారిపోయినాడు. అన్ని రథాలుంటే కూడా ఏం ప్రయోజనం? 900 రథాలు, 900 మంది యోధులు ఉన్న ప్రాణ భయంతో పారిపోయినాడు. అలా పోయినవాడు ఏం చేశాడంటే హెబెరు భార్య అయినటువంటి యాబేలు గుడారంలోకి వెళ్ళిపోయినాడు. 17వ వచనం చదవండి. హార్ సోను రాజైన యాబీనుకు కనానీయుడైన హెబెరు వంశస్థులకు సమాధానము కలిగి ఉండను కనుక సిసెరా కాలి నడకన కనానీయుడకు హెబెరు భార్య అయిన యాయీలు గుడారమునకు పారిపోయెను. చూసారా? అప్పుడు యాయీలు సిసెరాను ఎదుర్కొని పోయి అతన్ని చూసి, నా ఏలిన వాడా, నా తట్టు తిరుగుము, భయపడమని చెప్పినందున అతడు ఆమె గుడారంలోకి వచ్చాను. హెబెరు భార్య అయిన యాయేలు గుడారంలోకి వెళ్ళిపోయినాడు. ఆమె పొంగడితో అతన్ని కప్పగా ఉడికిపోతున్నాడు. సిసెరా ఉడికిపోతున్నాడు. కంబడి కప్పింది. దయచేసి నాకు దాహానికి నీళ్ళు ఇవ్వమ్మ అనగానే ఆమె ఏం చేసిందో అక్కడే రాశారు చూడండి. ఆమె ఒక పాల బుడ్డి విప్పి అతనికి దాహం ఇచ్చి అతని కప్పుచుండగా అతడు గుడారపు ద్వారమున నిలిచి ఉండుము, ఎవడే కానీ లోపలికి వచ్చి ఇక్కడ ఎవడైనా ఉన్నాడా అని నిన్ను అడిగితే లేడని చెప్పు. ఇక నాకు నిద్ర వస్తుందని నిద్రపోయాడు. పిమ్మట ఇమేరా భార్య అయిన యాయీలు గుడారపు మేకు తీసుకొని సుత్తి చేత పట్టుకొని అతని ఎదురు మెల్లగా వచ్చి అతడు అలసట చేత గాఢ నిద్ర కలిగి ఉండగా మేరకు దిగినట్లు ఆ మేకును అతని కడతలో దిగ్గొట్టాడు. ఆడబడి చేసిన పని చూడండి. కడతలో మేకు పెట్టి సుత్తి పెట్టుకుంది. ఈ పరాక్రమశాలి దుర్మార్గుడైన ఈ వ్యక్తి ప్రాణం పోయింది. సిసెరా ప్రాణం పోయింది. శత్రువులు ఎదుర్కొనే పద్ధతి ఆడవాళ్ళు తీసుకున్నారు. హెబెరు భార్య అయిన యాయేలు ఆత్మరక్షణ కొరకు ఏ గుడారంలోకి వెళ్ళాడో ఆ గుడారంలో ఉన్న స్త్రీ దెబోరా యొక్క గుణలక్షణాలు చూసినదై ఆమె స్వయంగా గుడారం అంటే 4 వైపుల మేకులు ఉంటాయి, పెద్ద పెద్ద మేకులు ఉంటాయి. గుడారం మేకు ఒకటి తీసుకొచ్చింది. నిద్రపోతున్నాడు ఈయన. గుడారాల్లో మంచాలే ఉండవు, బెడ్ అన్నా ఉంటుంది, చాపన్నా ఉంటుంది. పడుకున్నవాడి నుదుట కడతలో మేకు పెట్టి సుత్తి పెట్టి కొట్టేసింది. ఇక ఉంటాడా? చచ్చిపోయినాడు. యాయేలు జనం దేవుని చేత ఇష్టపడ్డారు. ఆ సమయంలో యాయేలు భార్య అయిన ఎవరు పేరు? హెబెరు భార్య అయిన యాయేలు సుత్తి పెట్టి అతన్ని చంపించేసింది. నీటి అంటే పాలబుట్టి ఇచ్చింది, అందులో ఏం కలిపిందో ఏమో కానీ. ఇక ఇప్పుడు దెబోరాను అనుసరించిన యాయేలు అయిపోయింది. దెబోరాను అనుసరించిన బారాకు అనే యంగ్ మ్యాన్ అక్కడే ఉన్నాడు. చూసారండి, కుంగిపోయిన స్థితిలో ఉంటే సిసెరాను దేవుడు ఆ ప్రకారం అర్థం చేసినాడు. నీవు కూడా కుంగిపోయిన స్థితిలో ఉంటే దేవుడు నేను చూస్తున్నాడు. నీవు కుంగిపోయిన వారిని ప్రోత్సహించు,
దుఃఖ బాధలను ఓదార్చు, ప్రోత్సహించు. కుంగిపోయిన వారిని చూసి ఎన్నడూ నమ్మకం, వారిని ఓదార్చు, దుఃఖ బాధలను ఓదార్చు. అంధకార సంబంధమైన అధికారులతో పోరాటం చేశారు వీళ్ళిద్దరు కూడా, దెబోరా అలాగే ఇంకొక ఆమె ఎవరు, యాయేలు దెబోరా కూడా. సిసేర లాంటి బలాఢ్యుడు బలాఢ్యుడిని ఒక స్త్రీ సంహరించి విజయాన్ని పొందింది. ఇప్పుడు దెబోరా లేక యాయేలు ఇద్దరు కూడా దైవరాజ్యంలో పేర్లునే వాళ్ళకి. హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయం, హెబ్రీ 11వ అధ్యాయం 32వ వచనం చూడండి. ఇంకా ఏమి చెప్పదును, గిద్యోను, బారాకు, సంసోను, యొఫ్తా, దావీదు, సమూయేలు వారిని గురించి ప్రవక్తల గురించి వివరించేటప్పుడు అక్కడ గిద్యోను తర్వాత బారాకు కనిపించాడు. చూసారండి, ఆ బారాకు ఎవరి చేత పంపబడ్డాడు? దెబోరా చేత. వెరీ గుడ్. ఈ బారాకు కూడా విశ్వాస వీరుల చేతిలో జాబితాలో లిఖించబడినాడు. కాబట్టి దేవుడు ఎలాంటి వాడు? 32వ వచనం, ఇకలో ఏమి చెప్పదును, గిద్యోను, బారాకు, సంసోను, యొఫ్తా, దావీదు, సమూయేలు వారి గురించి ప్రవక్తల గురించిన సమయం కాదు. వారి విశ్వాసము ద్వారా రాజ్యాలు జయించారు, నీతి కార్యాలు జరిగించారు, వాగ్దానాలు పొందారు, సింహపు నోళ్లను పూయించినారు, అగ్ని బలమును చల్లార్చారు, ఖడ్గదారులను తప్పించుకున్నారు, పరాక్రమశాలుడై యుద్ధములో పరాక్రమశాలుడైపోయినారు. అంటే విశ్వాస వీరుల ఆ లిస్టు జాబితాలో బారాకు ఉన్నాడు. అలాగే ఈ ప్రవక్త చేత ప్రోత్సహించబడిన బారాకు కూడా ఉన్నాడు. ప్రియమైన బిడ్డలారా, విశ్వాసం ద్వారా దెబోరా సైలెంట్గా ఉండి ఒక పెద్ద సమస్యకు విడుదల సంపాదించింది. దెబోరా, బారాకు దేవుని స్తుతించారండి. వారు దేవుని చేత దీవించబడ్డారు. దేవుడు నిన్ను ఎంత దీవించాడో ఎప్పుడైనా ఆలోచించేవారు? నీ కుటుంబం ఎంత దీవించబడిందో ఆలోచించేవారు? అన్నం అరకొరగా తినే ఉన్న వారి కంటే నీవు ఎక్కువ కదా. 3 పూట్ల అన్నం తినగలుగుతున్నావు నువ్వు కుటుంబంతో కలిసి. అరకొరగా తినేవాడు. నాన్నకుందో లేదో అని చూసే కొడుకు లేరా? బిడ్డలకుందో లేదో అని చూస్తూ తినే తల్లులు లేరా? మరి కొందరికి 3 పూట్ల సమృద్ధిగా తినే కెపాసిటీ ఉంది. అది దేవుని ఆశీర్వాదం కాదా? ప్రియమైన బిడ్డలారా, కొన్ని కుటుంబాలు ఏమీ లేని దశలో పచ్చడి మజ్జిగ మెతుకులతో జీవిస్తూ ఉంటే వారికంటే నీవు ఎక్కువ కాదా? దేవుడు నిన్ను ఆశీర్వదించడానికి ఇంకేం కావాలి? నీ కళ్ళ ముందు అవతలి వాళ్ళు అతి తక్కువ స్థితి భోజనం చేస్తుంటే నువ్వు 3 పూట్ల తింటున్నావు. కొందరు పేదల కంటే నువ్వు మిన్నగా లేవా? దేవుడు అలా నిన్ను దీవించలేదా? అందు నిమిత్తమైన దేవుని స్తుతించు. వారికంటే నేను మిన్నగా ఉన్నాను, అందుని బట్టైనా దేవుని స్తుతించు. స్తుతి ఎలా ఉండాలి? దేవుడు నీకు చేసిన ఉపకారాన్ని బట్టి స్తుతించు. కీర్తన 2:3వ అధ్యాయం, నా ప్రాణమా యెహోవాను సన్నుతించుము, నా అంతరంగమున సమస్తమా ఆయన పరిశుద్ధ నామమును సన్నుతించుము. ఆయన చేసిన ఉపకారాలలో దేనిని మరవద్దు. దేవుడు నీకు ఉపకారాలు చేశాడు, మర్చిపోవద్దు. భయంకరమైన రోగంలో ఉంటే దేవుడు బయటికి నడిపిస్తూ ఉంటాడు. ఎంతవరకు నువ్వు దేవునికి విధేయురాలుగా ఉన్నావు? ఒక వృద్ధుడు శ్వాస తీసుకోలేకపోతుంటే హాస్పిటల్లో చేర్చారు బిడ్డలు. 3 రోజులు హాస్పిటల్లో
ఉన్నాడు. ఆయన ఆక్సిజన్ పెట్టారు, బ్రతికాడు. బ్రతికిన తర్వాత డాక్టర్ బిల్ వేసాడు ₹1,00,000. ఆ బిల్ తీసుకొని ఏడుస్తున్నాడు. పెద్ద ఏమీ ఆరోగ్యం ఉంది కదా, శ్వాసని అందరితో పీల్చుకోగలుగుతున్నాడు. బిల్లు చూసి ఏడుస్తున్నావా అని డాక్టర్ అడిగాడు. అయ్యా, నా దేవుడు 70 సంవత్సరాల నుంచి నాకు ఆక్సిజన్ ఇచ్చాడు. 3 రోజులు ఆక్సిజన్ ₹1,00,000 ఇస్తాను. నా ప్రభు 70 ఏళ్ళుగా నాకు ప్రాణవాయువు ఇస్తుంటే ఎన్ని లక్షలు కట్టాలయ్యా నా తండ్రి, నా దేవుడికి. అలా మనం ఆలోచించామంటే 1 గంట ఆక్సిజన్కి ₹5,000 వేస్తే ఒక రోజు హాస్పిటల్కి ఒక 10,000 వేస్తే ఇన్ని దినాలు స్వేచ్ఛగా ప్రాణవాయువు పీల్చుకోవడానికి ఈ సృష్టి అంతటిలో ప్రాణవాయువు, ఆక్సిజన్, ద ఫిజికల్ బేసిస్ ఆఫ్ లైఫ్ ఇచ్చిన దేవుడికి ఎలా నువ్వు రుణపడి ఉన్నావు, ఎలా స్తుతిస్తూ ఉన్నావు? ప్రియమైన దేవుడు బిడ్డలారా, దేవుడు ఉచితంగా ఇచ్చాడు. గాలి, వెలుతురు, నీరు ఉచితంగా ఇచ్చాడు. ఉచితంగా దేవుని దగ్గర తీసుకుంటున్నావు. దేవునికి ఏమైనా ఇస్తావా? మరి ఏమైనా ఇవ్వగలవా? అత్యంత ప్రధానమైన నీ హృదయాన్ని ఇవ్వగలవా? దేవుని కార్యాన్ని జ్ఞాపకం చేసుకోండి ప్రియ సహోదరి సహోదరులారా. ఇక బారాకు అలాగే ఆ ప్రవక్త్రి కలిసి పాటలు పాడుకున్నారండి. దెబోరా కూడా కలిసి 5వ అధ్యాయం 1వ లైన్ చూడండి. ఆ దినమున దెబోరాయు అబీనోయము కుమారుడైన బారాకును ఈ కీర్తన పాడిది. ఇశ్రాయేలీయుల యుద్ధశాలలో ధైర్యము కనబరిచింది. ప్రజలు సంతోషంగా సిద్ధపడింది. యెహోవాను స్తుతించండి, రాజులారా, అధిపతులారా ఆలకించండి, యెహోవాకు గానము చేయండి. మీలో ఎవరికైనా సంతోషము కలిగిన అతడు పాటలు పాడవలెను. ఎవరికైనా శ్రమ కలిగిన అతడు ప్రార్థన చేయాలి. ప్రియమైన దేవుని బిడ్డలారా, అలా ఆమె పాటలు పాడుతున్నట్లు చూస్తున్నాను. దెబోరాను తేనెటీగ హనీబీతో ఎందుకు పోల్చారు? అసలు హనీబీ ప్రత్యేకత ఏంటి? తేనెటీగ ప్రత్యేకత ఏంటి? తేనెను సంపాదించడానికి 100 మైళ్ళు వెళ్తుంది. పూలు వెతుక్కుంటూ పూలలో ఉన్న మకరందాన్ని తీసుకొని వచ్చి ఆ గూళ్ళను పెట్టుకుంటుందండి. అక్కడ తేనెటీగ గూళ్ళు అరలరలుగా ఉంటాయి. చూశారు కదా తేనెటీగ. తేనె పట్టు ఎప్పుడన్నా ఇంత వెడల్పు నుండి ఇంత వెడల్పు నుంచి అవన్నీ దానికి గూళ్ళు అందులో పెట్టుకుంటూ ఉంటుంది. సమకూర్చి గదుల్లో పెట్టి సైంటిస్టులు అంచనా వేశారు. ఒక తేనెటీగకు తన జీవితకాలం అంతా 1/2 టేబుల్ స్పూన్ తేనె చాలట. తన జీవితం అంతా తేనెటీగకి 1/2 టేబుల్ స్పూన్ చాలు. మరి మిగతా దేవుడి కోసం అండి, సమాజానికి తేనె అందిస్తున్నాయి ఆ చిన్న పురుగులు. ఆ తేనెటీగ అంత శ్రమించి సంపాదిస్తూ ఉంది. తేనె ఆరోగ్యానికి, సౌందర్యానికి కూడా ఉపయోగించబడే ఒక చక్కని పదార్థం. ఆ తేనెటీగ అంత శ్రమించి తేనె సంపాదిస్తే నీవు ఇప్పటి వరకు తేనె వంటి మకరంద మాధుర్యాన్ని సంపాదించుకున్నావా? నీ మాటలు తేనె లాంటి మాటలేనా? మకరంద మాధుర్యమేనా? నీ జీవితంలో నువ్వు చేసే తలంపులు, నీ ఆలోచనలు, నీ మాటలు, ఇతరుల గురించి నువ్వు చెప్పగలిగిన సంభాషణ, ఆ తేనెటీగ తేనె సంపాదిస్తే నీ బ్రతుకు కాలంలో నీ మాటలు ఎలా ఉన్నాయి? నీ జీవిత కాలంలో నీ జీవన తీయదనం ఎవరికైనా అందించేవాడు? నీ జీవిత కాలంలో తీయదనం నీ మాటల చేతల
తీయని మధురానుభూతి ఇతరులకు అందించగలిగినవా? ఒక స్త్రీ దెబోరా ఇశ్రాయేలు యొక్క చేదు జీవితానికి మంచి మాదిరికరమైన మధురమైన తేనెగా వారి జీవితాన్ని మార్చింది. అందుకే ఆమె పేరు తేనె. చేదు జీవితాన్ని అనుభవిస్తున్నటువంటి ఇశ్రాయేలీయులను తీయని జీవితంలోకి తీసుకువెళ్ళింది. మరి నీవు నీ హని నీ జీవితాన్ని ఇతరుల చేదుకు గురువులుగా నువ్వేమైనా సంపాదించేవారు. చేదు జీవితాన్ని తీయగా మార్చితే నీవు నీ సమాజానికి మంచి అనే సుగంధాన్ని ఇస్తావు, మంచి అనే మాధుర్యాన్ని అందిస్తావు. నీ భర్తకు ఒక మధురమైన స్త్రీగా మిగిలిపోతావు. నీ పిల్లలకు మధురమైన తల్లిగా ప్రయోజనకరంగా ఉంటావు. అటువంటి గొప్ప ప్రయోజనాన్ని ఈ రాత్రి నువ్వు కలిగి ఉండేవాడు. దేవుని స్తుతిస్తున్నటువంటి ప్రియ బిడ్డ, దేవుని మాటలు ఎలా ఉంటాయండి చెప్పండి. రైట్. దేనికంటేను చుట్టి తేనె దారుల కంటేను మధురమైనవి. బైబిల్ వాక్యం వింటున్నాం. చేదుగా ఉందా? తేనె కంటే చుట్టి తేనె దారుల కంటే మాధుర్యమైన పరిశుద్ధాత్మ దేవుడి రాత్రి నీకు వాక్యాన్ని అందిస్తూ ఉంటే ఎక్కడ కూర్చొని వింటున్నావు? విను, పర్వాలేదు. ఇబ్బందిగా ఉంటే అక్కడే ఉండు. ఇబ్బంది లేకపోతే నీ కొరకు ఇక్కడ చాలా ప్లేస్ ఉంది. దేవుని సన్నిధిలోకి రా. నీ భవిష్యత్తుకు ఒక మధురమైన జీవితాన్ని తెచ్చుకోవాలని ఆకాంక్ష మీకు ఉండాలని ఈ రాత్రి దేవుని పక్షంగా మీ అందరికీ మనవి చేస్తూ ఉన్నాను. దేవుని జయకరమైన జీవితంలోకి అందరూ ప్రవేశించాలని కూడా కోరుకుంటూ ఉన్నాను. ప్రియ సంగమా, దేవుని బిడ్డల ఏ విధమైన దురాస్తకు లోను కావద్దండి. ఒక అమ్మాయికి, ఒక అందమైన అమ్మాయికి కాలుకు ఒక చిన్న బేక్ గుచ్చుకుంటున్నాడు. డాక్టర్ దగ్గరికి వెళ్ళింది. అమ్మా, కాలు వేలు తీసేయాలి, నువ్వు లేటుగా వచ్చేవాళ్ళండి. సెప్టిక్ అయిందమ్మా. తీయడానికి వీల్లేదు, మందులు ఇవ్వండి. ఎందుకంటే అందంలో ఒక చిన్న అవయవం పోతుంది. అక్కడ ఆ చిన్న కాలి వేళలో ఒక వేలు పోతుంది. అది కుళ్ళిపోయి తీసేయాలన్నాడు. మందులు ఇచ్చారు, మందులు వాడింది, నొప్పి తగ్గింది. కానీ మళ్ళా 3 నెలల కాలు బరువెక్కింది. హాస్పిటల్కి వెళ్ళింది. అమ్మా, పాదం వరకు తీసేయాలమ్మా. వేలిపోయి ఎక్కడికి వచ్చింది? పాదం వరకు తీసేయాలి. ఇది డ్యామేజ్ అయింది, సెప్టిక్ అయిపోయింది. మందులు ఇవ్వండి. ఇంటికి వెళ్ళిపోయింది. 2 నెలల తర్వాత హాస్పిటల్కి వచ్చింది. నొప్పి తగ్గలేదండి అని. స్కానింగ్లు అయినా అన్నీ అయిపోయిందట. మోకాల వరకు తీసేయాలమ్మా. చూడండి, ఆ దుర్మార్గత, ఆ రుగ్మత, ఆ కీడు చిన్నదిగా ఉన్నప్పుడే తీసేస్తేనో బ్రతుకు కూడా అంతే. మోకాల వరకు తీసేయాలమ్మా. ఇక మన జీవితం అంతా ఆ అందాల రాసి అవిటి బ్రతుకుతో ఒక కుంటి సాక్షిగా ఉండాలి సంఘం. కాబట్టి ఎప్పుడు మనం సిద్ధపడతాం, ఎప్పుడు మనం దేవుని దగ్గరికి వెళ్తాం. నీ హార్ట్ ఇప్పటికే కక్షల చేత, కార్పణ్యాల చేత, చెడ్డ మాటల చేత సెప్టిక్ స్టేజ్లో ఉంది. రిమూవ్ దట్. దానికి ఆపరేషన్ ఏంటంటే నీ ప్రేయర్, నీ ప్రార్థనే. యేసు ప్రభు కూడా మనకు సజీవ సాక్షి. ఆయనకు ఎంత పెద్ద గాయాలు అయినా కూడా ఆయన సెప్టిక్ అవలా. 4 పెద్ద గాయాలు, 2 అరచేతులు వాళ్ళలో కూడా గాయాలతో ఉన్నాడు ఆయన. ప్రియమైన సంగమా, దేవుని బిడ్డలు, మరి నీ సాక్ష్యం ఎలా ఉంది? నీ సాక్ష్యం ఎలా ఉంది? నీ జీవిత సాక్ష్యం ఎలా ఉంది? ప్రపంచంలో అత్యంత విలువైన యేసుకు బిడ్డగా ఉండాలని ఇష్టపడుతున్నావా? నీ సాక్ష్యమేనా?
నీ సాక్ష్యము ప్రభు సాక్షిగా నీ కొరకు నా కొరకు మన పాప విమోచన సాక్షిగా అరచేతుల్లో కాళ్ళలో మేకులు కొట్టించుకున్న ప్రభు నీ కన్నులు కనిపిస్తున్నాడు. అందరినీ తాడుతో కట్టేసి ఆయనకి ఎందుకు మేకులు కొట్టారు? ఆలోచన ఎప్పుడైనా చేసేవా? ఆయన పెద్ద పర్సనాలిటీ, కట్టేస్తే ముందుకు వెళ్ళిపోతాడు ఇట్లా. కాబట్టి మేకులు కూడా కొట్టండి. అందుచేతనే అరచేతిలో అరికాళ్ళలో మేకులు కొట్టాడండి. 256 దేశాలు యేసయ్యను సిలువేసినప్పుడు అప్పటికి 810 కోట్ల జనాభా, అందులో యూదులు ఆయన సిలువేశారు. ఒకవేళ ఇప్పటికీ ఆయన జీవించి ఉండేది ఫినిష్. మనం సిలువేస్తాం, మన ప్రవర్తన ద్వారా సిలువేసేస్తాం. యేసును తాకిన మేకులు నీకు సాక్ష్యం ఇస్తున్నాయి. సిసేరా కడతి ఏమంటారు దీన్ని? కడితేనా? అందులో కడితి కడత, అందులో దిగిన మేకు మనకు సాక్ష్యం ఇస్తుంది. యేసును తాకిన మేకులు కూడా సాక్ష్యం ఇస్తున్నాయి. కాబట్టి ప్రియమైన దేవుని సంగమా, ఆయన అరచేతి తగిన మేకులు మేకులు మన వాటి సజీవ సాక్ష్యాలుగా మిగిలిపోయినాయి. ఆయన రక్తధారలు మనకు సజీవ సాక్షి. అట్టి యేసయ్యను అంగీకరించి శ్రమల జానకుడు ఆయన ఇష్టురాలుగా ఉండవలసిందిగా మీ అందరినీ ప్రేమతో ప్రతిమాడుతూ వాక్యబంధాన్ని ముగిస్తూ ఉన్నారు. ప్రార్థించండి. కృపమైన దయమైన స్త్రీ ప్రవర్తి రాత్రి మా జ్ఞానంలో ఉంది. భయంకర పిశాచైన శిశేరాలు బారాకని ఎవరస్తుడి యొక్క సహాయంతో ప్రోత్సాహంతో అతన్ని ప్రోత్సహించి యాయేలు గుడారంలోకి వెళ్ళిన అతన్ని మట్టు పెట్టగలిగినారు. ఇశ్రాయేలుని కాపాడినారు. ఇశ్రాయేలుకి స్వేచ్ఛా జీవితాన్ని అనుభవిస్తూ ఉన్నారు. ఆయన అరచేతుల్లో, యేసే అరచేతుల్లో కాళ్ళలో కూర్చోబడిన మేకుల ద్వారా ఆయన ఇచ్చినటువంటి ఆ మరణము రక్తధారణ చేత మేమును సజీవుడిగా నిలిచింది. అట్టి కృపా కనిగ్రహం వారి సంతోషాన్ని అనుభవిస్తున్నాను. ఇంటి పరిచర్యలో మేకుల గుర్తులు సజీవ సాక్షిగా మిగిలిపోయినాయి. దైవమా బిడ్డను ప్రేమించండి, ఆశీర్వదించండి, దీవించండి. కృపయు కనిక్రమ కలిగిన యేసు దేవుని పరిశుద్ధ నామములో అడిగి ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్.